వెల్కమ్ టు బర్ఫ్ బంగారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన అమ్మ ప్రాన్స్ కర్రీ చేసింది. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రానే. దీన్ని మనం జస్ట్ కొంచెం సాల్ట్ పసుపు వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ అండ్ 1 ఫుల్ స్పూన్, ఈ స్పూన్తో తీసుకున్నా నేను. ఈ 1 ఫుల్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి వాష్ చేస్తే సరిపోతుంది. మనం చేస్తుంది కుక్కర్లో కాబట్టి ఒక కుక్కర్ తీసుకొని కొంచెం వేడయ్యాక ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అందులో వేసేద్దాం. చూడండి, ఇట్లా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ టైంలో కొంచెం నేను తీసుకుంది ఒక 300 గ్రామ్స్ ఇది ప్రాన్స్ కాబట్టి దానికి ఇంత అయితే సరిపోతుంది. మళ్ళీ ఇది ఫ్రై అయిన తర్వాత కర్రీ వేసేటప్పుడు కూడా కొంచెం వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇంత కొంచెం వేసేసి దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిస్తే సరిపోతుంది. సో ఏంటంటే కొంచెం స్మెల్ రాకుండా త్వరగా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం దీంట్లో కావాల్సిన గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసి రెడీ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను, కొంచెం కారం కూడా వేస్తాం కాబట్టి చూసి తీసుకోండి. అండ్ ఇంత సైజ్ ఆనియన్ సరిపోతుంది. అండ్ 2 టమాటో తీసుకున్నాను. వీటిని కట్ చేసి గ్రేవీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ మన ప్రాన్స్ కూడా కుక్ అయిపోయాయి. అయిపోయింది. ఇంత అయితే చాలు. మరీ ఎక్కువసేపు కుక్ చేస్తే అంత ప్రాన్స్ అంతా రబ్బర్ లాగా అయిపోతుంది అనమాట. పెట్టుకున్నాను. సో దీంట్లోనే సేమ్ కుక్కర్లోనే తాలింపు చేసేసుకోవచ్చు, పర్వాలేదు. సో ఇందులో తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన ఆయిల్లో ఇంత జీరా వేస్తున్నాను. తర్వాత ఒక బే లీఫ్ వేస్తున్నాను. అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత మిర్చి వేయండి. మిర్చి వేసి కొంచెం అలా మిక్స్ చేసుకోండి. యాక్చువల్గా నేను ముందు ప్రాన్స్ బాయిల్ చేసిన కుక్కర్లోనే వేసాను కాబట్టి అడుగున అది అట్లా కనిపిస్తుంది. మీకు కావాలంటే వేరే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఆనియన్ మగ్గిన తర్వాత ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేద్దాం. వేసిన తర్వాత ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ ఒక 1/2 స్పూన్ కారం వేసాను. ప్రాన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆ టమాటో వేసేయండి. టమాటో వేసి మిక్స్ చేసేసి టమాటోని ఒక 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ మసాలా ఏదన్నా వేయాలనుకుంటే కూడా ఇప్పుడే వేసేయచ్చు అనమాట. సో కొంచెం అల్లం కూడా వేసుకోండి, అల్లం పేస్ట్ కావాలనుకుంటే. నేను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒక స్పూన్ ధనియా పౌడర్ అండ్ సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కూడా చెక్ చేసి కావాలనుకుంటే వేసేసుకోండి. అండ్ మీకు కావాలంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అది స్కిప్ చేస్తున్నాను. సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేసాక ఆఫ్ చేసేసుకుంటే రెడీ. సో 4 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేయండి. కొత్తిమీర వేసి మిక్స్ చేసి
సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ. సో హాయ్ గాయ్స్, ఈరోజు మన అమ్మ ప్రాన్స్ కర్రీ చేసింది. మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కమెంట్ చేయండి. సరేనా? బాయ్ బాయ్.